వీటిలో బ్రేకింగ్ చూసిన మాదక ద్రవ్యాల వ్యవహారంలో సినీ నటుడు నవదీప్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ తనను ప్రశ్నించింది. డ్రగ్ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించనుంది. గుడిమాల్కాపూర్ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన మాదక ద్రవ్యాల కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా నెల 10న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కిన నైజీరియన్ డ్రగ్ ప్లేటర్లతో సినీ తెలుగు నిర్మాత వెంకటరత్నారెడ్డి, రామచంద్రను విచారించడంలో నవదీప్ పేర్లు బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే నవదీప్లను కొద్ది రోజుల క్రితం టీన్యాబు పోలీసులు సుమారు 6 గంటల పాటు విచారించారు. తాజాగా ఈడీ దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూస్ చూసిన మాదక ద్రవ్యాల వ్యవహారంలో సినీ నటుడు నవదీప్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించిన ఈడీ అతను ప్రశ్నించనుంది. డ్రగ్ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించనుంది. గుడిమాల్కాపూర్ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన మాదక ద్రవ్యాల కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా నెల 10న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కిన నైజీరియన్ డ్రగ్ పేటర్లతో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రామచంద్రలను విచారించడంతో నవదీప్ పేరు బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే నవదీప్ను కొద్ది రోజుల క్రితం టీనియా పోలీసులు సుమారు 6 గంటల పాటు విచారించారు. తాజాగా ఈడీ దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీడియా